మరి దేవుడు ఆదాము అవ్వలను ఏదేని తోటలో నుండి ఎందుకు బయటకు వెళ్ళగొట్టాడు అనే విషయం గురించి కొంచెం మనము క్లుప్తంగా చాలా విషయాలు మనం ఆలోచన చేయడం జరిగింది. ముఖ్యంగా 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం పోయిన వారమున. ఆదాము తన భార్యకు పేరు పెట్టడం, ఎందుకు పెట్టాడు? తర్వాత దేవుడు ఆదామవ్వలకు చర్మపు చొక్కాయలను చేయించడం, అవి ఎలా వచ్చాయి అనే విషయాలు కొన్ని మనం ఆలోచన చేస్తాం. తర్వాత ఆదామవ్వలు జీవవృక్ష ఫలాలు ఇప్పుడు తప్పు చేసిన తర్వాత తింటే ఏమవుతుంది, ఎందుకని దేవుడు తిననీయలేదు, తర్వాత ఎందుకు ఆ ప్రాంతంలో ఉండకుండా బయటకు వెళ్ళగొట్టాడు అనేటటువంటి విషయాలు కొన్ని మనం ఆలోచన చేశాం. ఈరోజున మనం నేర్చుకునేటటువంటి ప్రాముఖ్యమైన విషయము ఏంటి అనంటే, కయీను అర్పణ ఎందుకు తృణీకరించబడింది, ఏబేలు అర్పణ ఎందుకు స్వీకరించబడింది. ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈరోజున మనం నేర్చుకుందాం. ముఖ్యంగా మనం చదువుకున్నటువంటి విధముగా ఆదికాండము 4వ అధ్యాయము ఈ 1 నుండి 5 వచనాల వరకు గల లేఖన భాగములో ఒక దరిదాపుగా 5 లేదా 6 విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల సంబంధము గురించి మొదటిగా మనము నేర్చుకుంటాం. తదనంతరం వారికి గర్భఫలము దేవుడివ్వడం, గర్భఫలాన్ని గురించి. మూడవదిగా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించే కొన్ని క్రమశిక్షణల గురించి. 4వదిగా పని చేసేటటువంటి విధానము గురించి, కష్టపడి పని చేయడం. తర్వాత 5వదిగా అర్పణలు అర్పించడము. 6వదిగా మరి ఒక తల్లి కడుపున పుట్టినటువంటి 2 పిల్లలు కూడా కలిగి ఉన్న వేరువేరు స్వభావాలు మనం ఇక్కడ ప్రత్యేకంగా చూస్తాం. ప్రేమణ దోంబిడ్లారా, ఈ అంశాలన్నిటిని గురించి ఈ రోజున మనం క్లుప్తంగా నేర్చుకోబోతూ ఉన్నాం. 1వ వచనం చదువుదాం. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడగు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. చాలు, జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2 విషయాలు మనం గమనిస్తాం. ఒకటి, ఈ భార్యాభర్తల బంధము గురించి. ఇది ఎందుకు చెప్పవలసినది ఈ రోజునంటే, జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పటికీ మన క్రైస్తవ సమాజములలోని చాలా రకాలైనటువంటి అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చారనమాట. అంటే వివాహము చేసుకోకూడదు అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి కొన్ని వర్గాల వారు ఉన్నారు. వివాహము చేసుకోవడం అది మంచి పద్ధతి కాదు, అది చేసుకోకూడదు అనేటటువంటి భావనను ఈనాటికి సంఘాలలో మరి బోధిస్తున్నటువంటి బోధకులు కొంతమంది ఉన్నారు. అసలు వివాహము చేసుకోకుండా పవిత్రంగా దేవుని కొరకు జీవించాలనేటువంటి ఆ నానుడి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా తీసుకొస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. అయితే అలాంటి వారి విషయంలో ఈ విషయాన్ని మనం ఆలోచన చేయవలసినదే. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలామంది ఏమంటారంటే, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కనెను అనే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా. అంటే ఈ భార్యాభర్తల యొక్క బంధము, సంబంధం ఏదైతే ఉన్నదో అది అపవిత్రమైనది అనేటటువంటి ఆ లాజిక్ను వాళ్ళు తీసుకొని వస్తారు. అంటే
కయీను హేబేలు కూడా ఆదామవలు పాపము చేస్తే పుట్టారు అనేటటువంటి భావనను తీసుకొస్తారు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఎప్పుడైతే పురుషుని కొరకు స్త్రీని చేశాడో వెంటనే ఆ వివాహ వ్యవస్థ ప్రారంభించబడినదని మనము గుర్తు చేసుకోవాలి. వివాహము తరువాత భార్యాభర్తల స్త్రీ పురుషుల యొక్క సంబంధం అనేటటువంటిది అది ఏమంటారు, ఏ విధంగానూ రాంగు కాదు. అది అంటే అది నైతికంగా ఒప్పుకోదగినది. అయితే వివాహమునకు ముందు స్త్రీ పురుషుల యొక్క బంధము ఏదైతే ఉన్నదో అది ఈ లోకపరముగాను దైవ సూక్తి ప్రకారముగాను బైబిలానుసారముగాను అది తప్పుగా పిలువబడుతున్నది. అది జారత్వము క్రిందకు వ్యభిచారము క్రిందకు వస్తుంది. అయితే వివాహము తదనంతరము స్త్రీ పురుషుల యొక్క సంబంధం అనేటటువంటిది అది రైటుగా ఎంచబడింది. అయితే చాలామంది నమ్మేది ఏంటంటే, మరి ఆదామవ్వలు ఇద్దరు కూడా పాపము చేశారు, ఆ పాపము చేసిన తర్వాతనే వారు సంబంధము కలిగి ఉన్నందున వచ్చిన సంతానం ఏదైతే ఉన్నదో అదంతా కూడా అపవిత్రపరచబడిన, అందుకని వివాహము చేసుకోకూడదు అనేటటువంటి విషయాలను తీసుకొని వస్తారు చాలామంది. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఇక్కడ మనం కొంచెం ఆగి ఆలోచన చేసినట్లయితే దేవుడు వీరిని ఆశీర్వదిస్తానని ఎక్కడ చెప్పాడు అంటే వాళ్ళు పాపము చేసిన తర్వాతనా పాపము చేయకముందా అని మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 1వ అధ్యాయం 27 నుండి చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించి దేవుని స్వరూపమందు వాని సృజించెను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. రైట్, ఇక్కడ రాయబడినటువంటి మాట మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి. అంటే వారు తయారు చేయబడిన తరువాత ఈ ఆదాము అవ్వలతోనే దేవుడు చెప్తున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని చెప్పాడు. అంటే తప్పు చేసిన తర్వాత వాళ్ళు పాపము చేసిన తర్వాత దేవుడు చెప్పాడా? కాదు, పాపము చేయక మునుపే ఆ మాట వారితో చెప్పాడు. అంటే వారు పాపము చేయకపోయినా దేవుడు వారి సంబంధాన్ని వారి దాంపత్యమును ఆశీర్వదించి సంతానమునిచ్చేవాడు. అందుకని జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దోంబిడ్లారా, దేవుడు ముందుగానే వారికి ఆ సంతానము కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. అయితే మరి ఇక్కడ కూడా మనం చూస్తాం, మనము నేర్చుకున్నాం కదా అవ విషయములో. చదవండి 16వ వచనం 3వ అధ్యాయం 16వ వచనం ఆదికాండం. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. రైట్, నీ ప్రయాసము నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. నేను పోయిన వారం మీకు గుర్తు చేశాను, మిక్కిలి హెచ్చించదను అని అంటే అంతవరకు గర్భవేదన లేదా అంటే ఉన్నది. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పాను. గోరువెచ్చని నీళ్లు వేరు, బాగా సలసల మరిగేటటువంటి నీళ్లు ఆ ఉష్ణోగ్రత వేరు. గోరువెచ్చని నీళ్ళు అంటే కొంచెం మనం చేయి పెట్టవచ్చు, అంటే తట్టుకోగలుగుతుంది మన చేతి కదండి. అదే బాగా సలసల మసిలేటటువంటి నీళ్ళలో చేయి పెట్టామనుకోండి తోలుడు వస్తుంది. అంటే అప్పటి వరకు హవ్వకు స్త్రీలకు గర్భవేదన లేదా అంటే ఉన్నది, కానీ ఆ నొప్పిని ఆ బాధను వారు తట్టుకునేటటువంటి శక్తి ఉన్నది.
అంత నొప్పి, ఆ బాధ ఉన్నది, కానీ అంత ఇబ్బంది అనేది వారికి ఉండదు. అయితే ఈ శాపము వచ్చిన తదనంతరము అది ఎక్కువైపోయింది. దానికి ఒక 2-3 వంతలు వేడి ఎక్కువ చేస్తే ఎలా ఉంటుంది, ఆ రీతిగా చేసేసాడనమాట. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, అప్పటి వరకు కూడా వారికి పిల్లలు కనే అవకాశం ఉన్నది, వారు సంతానము కలిగి పొందుకునే అవకాశం ఉన్నది. అంతేగాని ఇదిగో ఈ వాళ్ళను బయటకు వెళ్ళగొట్టిన తర్వాతనే వారు అపవిత్రతలోనే వారు సంబంధము కలిగి ఉన్నారు గనక అది అపవిత్రమైనదిగా అని ఎంచేటటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. కొన్ని బోధలు కూడా ఉన్నాయి. చదవండి మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫాస్ట్గా 4వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతా, మీకు అర్థమవుతుంది. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారుల వలన మోసపరచు ఆత్మలయందును దయ్యములు బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవులనని చెప్పుచుందురు. రైట్. ఈ రోజున ఇప్పటికీ మన క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి ఒక దరిద్రమైన విషయం ఇది ఈ రోజుల్లో మాత్రం వచ్చినది కాదు, కానీ అక్కడి నుండే పౌలు కాలవలో నుండి ఆదిమ సంఘం ప్రారంభంలో నుండి వచ్చినటువంటి కొన్ని దరిద్రాలు ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నాయి. అందుకని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే మన కొరకు వీటిని వ్రాయించి పెడతా ఉన్నాడు. కొంతమంది వస్తారన్నమాట, దేవుని విషయం కాకుండా దయ్యముల ఆత్మ కలిగి వచ్చి ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారనమాట. దీంట్లో ముఖ్యంగా వాళ్ళు ఏది చెప్తారంటే, వారు వాతబేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు, అంటే వివాహం చేసుకోవద్దయా మనము, క్రైస్తవులు వివాహం చేసుకుంటే వివాహం చేసుకోకూడదు, వివాహం చేసుకుంటే నువ్వు పరలోకం వెళ్ళవు, వివాహం చేసుకుంటే నువ్వు అపవిత్రపరచబడతావు, నువ్వు పరలోకం వెళ్ళవు గనుక పరిశుద్ధుల స్వాస్థ్యంలో నీకు పాలు పంపులు లేవు. ఇంకా వారు నమ్మేది ఏంటంటే, వివాహము చేసుకొని వారందరూ కూడా పరలోక రాజ్యంలో మొదటి కేటగిరీ, వివాహము చేసుకొని వాళ్ళందరూ కూడా మొదటి కేటగిరీ, వివాహం చేసుకున్న వాళ్ళందరూ కూడా 2వ కేటగిరీ. అంటే వివాహం చేసుకుని వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలో మొదటి వరుసలో కూర్చుంటారు. వాళ్ళు విఐపి కేటగిరీ అన్నమాట. ఈ రోజుల్లో పెడుతున్నారు కదా విఐపి, విఐపి, పనికి మాలిన విఐపీలు పెట్టేసి ప్రజలను వేరు చేసి. మన దేశంలో ఇంకా క్రైస్తవ సమాజంలో కూడా ఇది లేదు. కానుకలు ఇచ్చేవాడేమో సీట్లు వేసి కూర్చోబెట్టడం, తక్కువ ఇచ్చేవాడేమో వెనకాలకు దోసేయడం. ఈ తత్వము మంచిదిగా. దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో ఎవరైనా సరే అందరూ సమానులే. ఒకరిని ఒక రీతిగా చూడడం, ఒకరిని మరొక రీతిగా చూడడం అది విభేదమే అవుతుంది. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, వీళ్ళు చెప్పే బోధ ఏంటంటే, నువ్వు పెళ్లి చేసుకున్నావంటే నువ్వు 2nd కేటగిరీకి వెళ్ళిపోతావు. ఉంటావంటే ఉంటుండొచ్చు, కానీ పరలోకంలో నీకు అంత విలువ ఉండదు. అయితే వాళ్ళు ఏం చెప్తారంటే, ప్రకటన గ్రంథంలో కొంచెం మనం లోతునకి వెళ్తే ఒక సైన్య సమూహం ఉన్నది, పరిశుద్ధుల గుంపు ఒకటి ఉన్నది, వాళ్లకు వివాహము కాలేదు. వివాహము కాలేనందున వాళ్ళు పరలోకములో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు. అయితే వారి పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు, ఆ సందర్భం వేరు. దాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ పెట్టేసి మనం కూడా వివాహం చేసుకుంటే ఇదిగో పరలోకం వెళ్ళము అనే బోధనలో తీసుకొచ్చి ఇప్పటికీ కూడా చాలామంది ఈ కాలంలో కూడా కొంతమంది అసలు వివాహం అంటే చేసుకోమండి అని అంటారు. చూసారా, క్రైస్తవ సమాజంలో ఎవరైనా వివాహము చేసుకోను నాకు సరే, వాళ్ళకు వ్యక్తిగతంగా ఇష్టం లేకపోతే ఆ పరిస్థితి వేరు. కానీ ఇదిగో ఈ తప్పుడు బోధలు విని మేము కూడా వివాహం చేసుకోము, మేము ప్రతిష్ఠించుకుంటాము. ఒకవేళ సేవకులైనటువంటి వారు దేవుని సేవ పేరుతో ఒకవేళ ప్రతిష్ఠించుకున్నా అది వేరు, ఆ సందర్భం వేరు. కానీ అలా కూడా ఉండనక్కర్లేదు. పౌలు కూడా చెప్తాడు, ఒకవేళ వివాహము
చేసుకోగలిగితే నీ ఇష్టం చేసుకొని నువ్వు సంతోషంగా వెళ్ళొచ్చు. కానీ ఒకవేళ చేసుకున్న తర్వాత మాత్రం తప్పిపోకుండా చూసుకోవాలి. వివాహము చేసుకుంటేనే మేలు అని తన పరిభాషలో కూడా సంఘాన్ని ప్రోత్సహించడం మనం చూస్తాం. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, వివాహ వ్యవస్థ పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అందుకని మనము పత్రికలు కొట్టించేటప్పుడు ఏమని కొట్టిస్తాం? టైటిల్ పరిశుద్ధ వివాహము, రైట్? మరి పరిశుద్ధ వివాహం పరిశుద్ధమైనప్పుడు అపవిత్రమైనది ఎలా అవుతుంది? వివాహం పరిశుద్ధమైనది అయినప్పుడు మరి భార్యాభర్తల సంబంధం ఎలా తప్పవుతుంది? అందుకని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు ఆ సంబంధం అనేటటువంటిది వివాహము తరువాత దేవుడు అనుమతించాడు. అందుకని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రీతిగా వీళ్ళు ఏం చేస్తారంటే వివాహమును నిషేధిస్తారు. వివాహం చేసుకోవద్దు, దేవుని కొరకు అలా బ్రతకాలి. మరి అప్పుడు దేవుడు చెప్పింది కూడా వాళ్ళు పాటించినట్లే కదా. దేవుడు ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించుడి అని చెప్పాడు. అంటే వాళ్ళు దేవుని ఆజ్ఞను పాటించినట్లే. ఈ రీతిగా కొన్ని నానుడులు ఉన్నాయి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎవరైనా చెప్తే అలాంటివి నమ్మబాకండి. వివాహము చేసుకుంటా మంచిదే. వివాహము చేసుకుంటేనే కొన్ని కష్ట సుఖాలు, జీవితం అంటే ఏంటో, లోకం అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో, దేవుని వ్యక్తిత్వం ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుని ప్రేమ ఏంటో అర్థమవుతుంది. అందుకని జ్ఞాపకం చేసుకోవాలి. వివాహ వయసు వచ్చినప్పుడు ఏ వయసులో జరగవలసినటువంటి కార్యాలు ఆ వయసులో జరగాలంటారు. కాబట్టి అలాగున చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది. అయితే జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ముందుకు వెళ్దాం, చదవండి. ఆదాము తన భార్య అయిన హవ్వను ఉన్నప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దేవుని నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను నేను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. జాగ్రత్తగా వినండి. అంటే ఇద్దరిని కన్నది. అంటే చూడండి, ఆ ఏదైనా తోటల నుండి బయటకు వచ్చిన తర్వాత, ఏదైనా తోటల నుండి బయటకు వచ్చాక వాళ్ళకు కొన్ని పరిస్థితుల ద్వారా అర్థమవుతాయి. కొన్ని మనిషికి పరిస్థితులు పాఠాన్ని నేర్పిస్తూ ఉంటాయి. ఏం నేర్పిస్తాయి? పరిస్థితులే పాఠాలుగా మారిపోతాయి. దానికి పెద్ద నువ్వు పిహెచ్డీలు చేయనక్కర్లేదు, డిగ్రీలు పట్టాలు తీసుకోనక్కర్లేదు. కొన్ని పరిస్థితులు, కొన్ని అనుభవాలే మనకు పాఠాలు అయిపోతూ ఉంటాయి. ఇంతకుముందు కూడా కొంచెం మనం ఆలోచన చేసాం. ఒకవేళ ఆదామవ్వలు పాపము చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఎలాగుండేది? సరే, పాపం చేశారు. పోనీ పాపం చేశాక అయ్యో దేవా తప్పైపోయిందని వచ్చి కాళ్ళ మీద పడి ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటే వారి పరిస్థితి ఇంకే రీతిగా ఉండేదో. దేవుడు ఈ స్థితి కాకుండా ఇంకా వేరే స్థితి ఏమిచ్చినో మనకు కొంచెం అర్థం కానటువంటి పరిస్థితే. అయితే జ్ఞాపకం చేసుకోవాలా, వాళ్ళు ఒప్పుకోకపోయినప్పటికీ, కప్పుకుంటున్నప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. తన మాటను వెనక్కి తీసుకోలేదు. వారి మీద కోపాన్ని అలాగే పెట్టుకొని వారిని అలాగే పెట్టలేదు. ఆ పాపములో నుండి వారు కాస్త ఉపశమనం పొందడానికి ఇదిగో అనేక మార్గాలను దేవుడు వారికి చూపించి నేర్పించి పంపించాడు. ఇదిగో ఇలా మీరు బలి అర్పిస్తూ ఉంటే నేను మిమ్మల్ని కనికరిస్తాను, ఆ రక్తము ద్వారా మీ పాపాలు కడిగివేయబడతాయని వారికి నేర్పించి ఆ స్థితి ఇప్పటికీ కూడా పోలేదు. ఇప్పటికి కూడా అంతే కదా. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? గొర్రెనో లేకపోతే మేకనో కోడినో లేకపోతే ఏదో ఒక దాన్ని రక్తం చిందించడం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ఆదాము అవ్వలు బయటకెళ్ళిన తర్వాత, వచ్చిన తర్వాత చూడండి, అంతవరకు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఇక్కడ దేవుడు ప్రతిరోజు ప్రత్యక్షంగా కావడం లేదు. ఎంత విడూరమైనటువంటి పరిస్థితి, ఎంత గొప్ప స్థితిని వాళ్ళు కోల్పోయారు. అంతకుముందు ప్రతిరోజు చల్లపూటన ఆదాము, అవ్వా ఎక్కడున్నావు
అని వచ్చే దేవుడు, దేవుని స్వరానికి వాళ్ళు దూరం అయిపోయారు, దేవుని సన్నిధికి వాళ్ళు దూరం అయిపోయారు, దేవుని యొక్క అనుగ్రహానికి వాళ్ళు దూరం అయిపోయారు. అయినంత మాత్రాన దేవుడు వారిని విడిచిపెట్టలేదు, వీళ్ళు కూడా దేవుని విడిచిపెట్టలేరు. కొంతమంది తప్పు చేసినా కానీ ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశము ఉండదు మరలా. ఇప్పుడు ఆదాము వల్ల తప్పు సరిదిద్దుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోయింది. ఇక దాన్ని సరి చేసుకోవాలన్నా కష్టం. కానీ ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, మేము ఎలాగూ పాడైపోయాం, మా బ్రతుకులను మేము పాడు చేసుకున్నాం, అయినా మీరు అలా ఉండకూడదని పిల్లలకు నేర్పించే క్రమాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమణ దోంబిళ్ళారు జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఈ 2 వచనాల్లో కొన్ని సంవత్సరాల చరిత్ర గడిచిపోయింది. ఎందుకంటే ఆదామవ్వలు బయటకు వెళ్ళినప్పటి నుండి మనము చూసాం పోయిన వారము. ఈ 4వ అధ్యాయం స్టార్ట్ అయ్యేసరికి ఈ 2 వచనాల్లోనే దాదాపు ఒక 30-40 సంవత్సరాల చరిత్ర గడిచిపోయినట్టుగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లల్ని కనాలంటే కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది. అవునా? ఇద్దరు పిల్లల్ని కనాలంటే 2-3 సంవత్సరాలు టైం పడుతుంది. తర్వాత వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వీళ్ళు డైరెక్ట్గా ఎక్కడ మనకు చూపిస్తూ ఉన్నారంటే పనులు చేసుకుంటున్నారు. చిన్నోడు గొర్రెలు కాసుకుంటున్నాడు, పెద్దోడు వ్యవసాయం చేసుకుంటున్నాడు. అంటే కాస్త ఒక 30-40 సంవత్సరాలు చరిత్ర గడిచిపోయింది. అంటే దేవుడు మనకు ఏది అవసరమో దానినే స్పష్టంగా సూటిగా మన కొరకు వ్రాయించి పెట్టాడు. నువ్వు ఏ పాఠమైతే నేర్చుకోవాలో, ఏదైతే నీకు అవసరమో దానిని చక్కగా ఇక్కడ లిఖించి మన కొరకు వ్రాయించి పెట్టినట్లుగా మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగును కాక. అయితే జ్ఞాపకం చేసుకోండి, మొత్తం మీద వారిద్దరు పిల్లల్ని కన్నారు, వారు పెరిగి పెద్దయ్యారు. దాంట్లో పెద్దవాడు కయీను వ్యవసాయం చేస్తూ ఉన్నాడు, చక్కగా పండించడం నేర్చుకుంటా ఉన్నాడు. ఎలా వచ్చింది? ఆదాము కష్టపడి చేయడం నేర్చుకున్నాడు కదా, ఇక నాన్నను చూసి కొడుకు నేర్చుకున్నాడు. తర్వాత చిన్నవాడేమో గొర్రెలు కాస్తా ఉన్నాడు, ప్రేమణ దోంబిడ్లారా పశువులను కాస్తా ఉన్నాడు. ఈ రీతిగా 2 పనులు అప్పటికి ప్రారంభించబడ్డాయి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము, ప్రేమణ దోంబిడ్లారా ఇద్దరు కూడా పని చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఎవరు? కయీను, హేబెల్ ఇద్దరు కూడా పని చేస్తూ ఉన్నారు. ఓ మాట, ఇద్దరు అంటే అసలు మొత్తం మీద అక్కడ ఉన్నది ఎవరు? తర్వాత ఆదామవ్వలకు తర్వాత ఇంకా పిల్లలు కూడా పుట్టారు. సరే, ఇప్పటి వరకు మనం చూస్తుంది ఏంటంటే 4 చరిత్ర. భూమి మీద ఉన్నదే 4, భూమి అంతా వాళ్ళదే. పని చేయాల్సిన కర్మ వాళ్ళకి ఏం పట్టింది? పని చేయాల్సిన అవసరం ఏమున్నది? కనీసం వాళ్ళకు రోజుకో 3 పూటల భోజనం దొరకదంటారా? దొరుకునేమో, కానీ దేవుడు శాపం పెట్టి బయటకు పంపించాడంటే ఖచ్చితంగా కష్టపడి సంపాదించుకోవాలి, ఖచ్చితంగా కష్టం చెయ్యాలి. అయితే కష్టం చేయకపోయినా అంతో ఇంతవరకు దొరుకుతుంది, ఎందుకంటే ఉన్నది 4. కానీ వారు కష్టపడడం నేర్చుకున్నారు, తల్లిదండ్రులు నేర్చుకొని పిల్లలకు నేర్పించారు. ఈ రోజున రెక్కాడితే కానీ డొక్కాడిని పరిస్థితులు మనవి. అయితే ఇంకా చాలామంది కుటుంబాలు ఇంకా ఎందుకు దారిద్రాన్ని అనుభవిస్తున్నారు అని అంటే, ఇంట్లో 4, 5, 10 మంది ఉంటే కష్టపడేది ఒకరిద్దరే. ఎక్కడి నుండి గడవాలా? ఎలా గడుస్తుంది కుటుంబము? కనీసం 10 మంది ఉన్న దగ్గర 7 మంది 8 మంది పని చేస్తే ఇద్దరు సింపుల్గా బ్రతికేయచ్చు, వాళ్ళు ఏం పని లేకుండా అయినా. ఈ రోజుల్లో తత్వం లేదు. అయితే 1, 2 గట్టిగా కష్టపడేది, మిగిలిన వాళ్ళందరూ ఊరికే కూర్చొని తినేది. ఈ రోజుల్లో లేదు అది, ఆ తత్వం లేదు. చిన్నతనంలో మేము ఏదన్నా ఒక రోజు హాలిడే దొరికిందంటే మా అమ్మ వాళ్ళు పనికి వేసుకొని వెళ్ళేవాళ్ళు. ఏదో ఇంత కూలొచ్చిన, సగం కూలొచ్చిన జాలేరని అయినా మీకు ఓ పూట గడుస్తుంది, సాయంత్రం 4 గుడ్లు వస్తాయని తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఈ రోజుల్లో అది లేదు. ఏమబ్బో, బయటకు వెళ్తే చెమటలు గారుతాయమ్మా, చెమటలు గారుతానైనా ఇన్న కూర్చో,
ఫ్యాన్ వేసి కూర్చుండబెట్టి ఫోన్లు అప్పచెప్పి టీవీలు అప్పచెప్పి వారు బ్రతుకులను నాశనం చేసి అయ్యో మా మాట వింటలేరండి. చిన్నప్పటి నుండి ఆ తత్వాలు నేర్పిస్తే ఈ రోజున ఎందుకు ఈ స్థితి వస్తుంది? పిల్లలను ప్రయోజకులను చేయాలి, పని చెప్పాలా, పని నేర్పించాలా, వాళ్ళకు కొన్ని బాధ్యతలు అప్పగించాలా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లుగా తల్లిదండ్రులు నేర్పించాలా. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ఆదాము అవ్వలు కూడా ఏం చేస్తున్నారంటే పిల్లలకు నేర్పించారు. రేపెద్దోడా నువ్వు వ్యవసాయం బాగా చేస్తావు, నువ్వు ఇచ్చాయి. చిన్నోడు నువ్వు గొర్రెలు గాయి, అవి కూడా మనకు అవసరమే, అదొక సంపద, దానివల్ల మనకు ప్రయోజనం ఉంటుంది అని చక్కగా నేర్పించారు. వాళ్ళు చక్కగా పని చేసుకుంటూ ఉన్నారు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దవంబిడ్లారా, ఇక్కడ ఇద్దరు కూడా పెరిగి పెద్దయ్యారు. ఒకడు వ్యవసాయం చేస్తున్నాడు, ఒకడు గొర్రెలు కాస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మనకు కనబడే విషయం ఏంటంటే, చదవండి 3వ వచనం. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలం పంటలో పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఇద్దరు పుట్టారు, పెరిగి పెద్దయ్యారు. ఒకడు వ్యవసాయం చేస్తున్నాడు, ఒకడు గొర్రెలు కాస్తా ఉన్నాడు. ఇద్దరు కూడా బాగున్నారు. అయితే ఇద్దరు కూడా దేవుని సన్నిధికి అర్పణము తీసుకొని వెళ్తా ఉన్నారు. ఏం తీసుకెళ్తున్నారు? అర్పణ. ఇప్పుడు అర్పణ తీసుకువెళ్ళాలని వీళ్ళకి ఎలా తెలుసు? తల్లిదండ్రులు నేర్పించారు. ఖచ్చితంగా దేవుని ఎలా ఆరాధించాలో, దేవుని సన్నిధికి ఏమేమి తీసుకువెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఇవి మన పిల్లలకు తల్లిదండ్రులైనటువంటి వారు ఖచ్చితంగా నేర్పించి తీరాలి. దైవ క్రమశిక్షణ పిల్లలకు ఖచ్చితంగా నేర్పించి తీరాలి. ఆ క్రమశిక్షణ లేనప్పుడు మరి పిల్లలు వారి జీవితంలో చాలా కోల్పోతారని ఆత్మీయ సత్యాన్ని కూడా మనం గుర్తెరగాలి. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంటే ఆ తల్లిదండ్రులు చేయడం వాళ్ళు చూశారు, నేర్చుకున్నారు. మేము కూడా మాకు కలిగిన దాంట్లో దేవునికి అర్పణ తీసుకువెళ్తామని, ఇదిగో కయీనేమో తన పొలం పంటలో కొంచెం తీసుకెళ్తున్నాడు. హేబేలు కూడా తన మందలో నుండి కొన్ని గొర్రెలు తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఇద్దరు కూడా దేవునికి అర్పణము అర్పించారు. అయితే ఇద్దరి స్థితి చాలా బాగానే ఉన్నది. ఇచ్చే విషయంలో గుడ్, పర్వాలేదు, చాలా చక్కగా దేవునికి ఇచ్చే మనసు వారికి ఉన్నది. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఇక్కడ ఇస్తూ ఉన్నారు, కానీ ఇవ్వడంలో చిన్న తేడా మనకు కనబడతా ఉన్నది. ఇద్దరు ఇచ్చిన మాట వాస్తవమే, ఇద్దరు దేవుని సన్నిధికి అర్పణ తీసుకొచ్చారు, కానీ ఇచ్చే విషయంలో కాస్త వ్యత్యాసం అనేది మనకు కనబడతా ఉన్నది. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, వ్యక్తులు, ఇచ్చేది ఇద్దరు వ్యక్తులు, వారి వ్యక్తిత్వం గురించి మనం నేర్చుకోవాలి. రెండవదిగా అర్పణలు, అంటే వారి వ్యక్తిత్వము ఎలా ఉన్నది, వ్యక్తులు వ్యక్తిత్వాలు, అర్పణము అర్పించే విధానము, ఈ 2 కూడా ఆలోచించదగినటువంటి విషయమే. జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1 యోహాను 3వ అధ్యాయము 12వ వచనం, మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. జాగ్రత్తగా వినండి. కయీను వంటి వారమై ఉండరాదు అంటే కయీను వంటి వారమై ఉండకూడదు అనంటే కయీను ఏం చేస్తా ఉన్నాడు అనంటే కయీను దుష్టుని సంబంధిగా ఇక్కడ ఉన్నాడు. అంటే అతని క్రియలు చెడ్డవిగా ఉన్నాయి. క్రింద చదవండి. ఇంకా వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతివియునై ఉండెను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ వ్యక్తిత్వాలను మనము చూడాలి.
ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, కయీను ఉన్నాడు, హేబేలు ఉన్నాడు. ఇద్దరు కూడా అర్పణము తీసుకొని దేవుని చెంతకు చేరారు. అయితే వారి వ్యక్తిత్వాలు ఎలా ఉన్నాయి, వారి మనసులు ఎలా ఉన్నాయంటే, కయీనేమో లోపల చెడ్డ బుద్ధి ఉన్నది, చెడ్డు క్రియలు ఉన్నాయి. అయితే హేబేలుకు నీతి క్రియలు, మంచి క్రియలు ఉన్నాయి. అదే వ్యక్తిత్వములో తేడా. చాలామంది అనుకుంటా ఉంటారు, ఆదివారం ప్రార్థనకి వెళ్ళి, లేకపోతే ఒక నెలలో ఒక వారము మందిరానికి వెళ్ళి, ఇదిగో లేకపోతే ఆ పని కొరకు, లేకపోతే ఇదిగో ఈ కానుకలు ఇద్దాము, వారానికి ఒకసారో సంవత్సరానికి ఒకసారో వెళ్ళి ఇంత కానుకలు ఇస్తే సరిపోతుందిలే దేవునికి అనుకుంటా ఉంటారు. అంటే దేవునికి కానుకలు ఇస్తే సరిపోతుంది, ఇక మనం చేయాల్సిన భక్తి చేయనక్కర్లేదనే భావన ఇప్పటికీ చాలా మందిలో ఉన్నది. అన్యులకు ఉండేటటువంటి ఈ తత్వము ఈనాడు క్రైస్తవ సమాజంలో కూడా పురుకొల్పబడుతుందంటే ఇంకా ఆశ్చర్యమే. ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఈ రోజున విశ్వాసులు ఎలా తయారైపోయారంటే, మనం వాక్యం వినకపోయినా పర్లేదు, దేవుడు చెప్పినట్టు చేయకపోయినా పర్లేదు, దేవునికి సేవకులకు కావాల్సింది డబ్బు, లేకపోతే అర్పణలు, దశంభాగము అది తీసుకొచ్చి అర్పించామంటే అయిపోతుంది, ఇక చేతులు దుప్పుకొని రావచ్చు, దేవుడు మమ్మల్ని దీవించాలి. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఇక్కడ ఇద్దరు కూడా అర్పణలు తెస్తా ఉన్నాడు. దేవుడు ఏం చూస్తున్నాడు మొదట అంటే, వాళ్ళ వ్యక్తిత్వాలు చూస్తున్నాడు. తీసుకొచ్చిన అర్పణ కాదు దేవుడు చూసేది ముందుగా నీ వ్యక్తిత్వం చూస్తాడు. నువ్వు ఏ మనసుతో ఇస్తున్నావు, నువ్వు ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు, నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది పక్కన పెట్టు. ఈ రోజుల్లో ఈ యొక్క ముఖ్యంగా ఆలయాల్లో, దేవుని మందిరాల్లో ఇలాంటి తత్వం మనము రానియకుండా చూసుకోవాలి. ఎక్కువ ఇస్తేనేమో బాగా గొప్ప చెప్పడం, తక్కువ ఇస్తేనేమో ఒక మాట అనడం, అట్లాంటివి రానియకూడదు. విభేదములు సృష్టించకూడదు. చూడని యేసు ప్రభుల వారి గురించి మనం ఆలోచన చేసినట్లయితే, అందరు కానుకలు వేస్తూ ఉంటే కానుకల పెట్ట దగ్గర ఇలా నిలబెడతా ఉంటాడు. అందరు వేస్తున్న కానుకలు చూస్తూ ఉన్నాడు. ధనవంతులు వస్తున్నారు, పెద్దోళ్ళు వస్తున్నారు, గనులు వస్తూ ఉన్నారు, ఉద్యోగస్తులు వస్తున్నారు, వ్యాపారస్తులు వస్తూ ఉన్నారు, మంచి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారు, పేదవాళ్ళు వస్తున్నారు, మధ్యతరగతి వాళ్ళు వస్తున్నారు, అందరూ వస్తున్నారు, అందరు కానుకలు వేస్తూ ఉన్నారు. అయితే చివరిగా ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు తన సంచిలో ఉండి తీసి దేవుని కానుక పెట్టెలు వేసేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రభు అన్నాడు, మీరందరూ కూడా మీకున్న దానిలో నుండి, మీ సమృద్ధిలో నుండి, అనగా మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, 500 వేశారు, మీరు బెటరే, పర్వాలేదు. మీ దగ్గర 10,000 ఉన్నవాడు 1000 రూపాయలు వేశాడు, వెరీ గుడ్. 500 ఉన్నాడు, 50 రూపాయలు వేశారు, వెరీ గుడ్. అయితే మీ దగ్గర ఏమీ లేదు. తర్వాత ఇంటికి వెళ్ళాక ఏం చేయాలో కూడా తనకు ఏమీ లేదు ఇంటి దగ్గర కూడా. ఆ ఉన్న 2 కాసులు సంచిలో ఆ 2 తీసి మందిరంలో కానుక వేసి వెళ్ళిపోయింది. మీకు విషయాన్ని, ఆత్మీయ సత్యాన్ని ఈరోజు నేర్పిస్తూ ఉన్నాను. మీ అందరికంటే ఎక్కువ ఇదిగో ఈ రోజున ఈమెనే వేసింది అంటే అందరు అవాక్కైపోతూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోవాలా ప్రేమణ దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత ఇస్తున్నావు అనేటటువంటిది దేవునికి అక్కర్లేదు, కానీ నువ్వు ఏ మనసుతో ఇస్తున్నావు. నువ్వు ఇచ్చేది ఎంతైనా సరే, రూపాయి అయినా, అది 100 రూపాయలైనా, అది 1000 రూపాయలైనా, 10,000 అయినా, 1,00,000 రూపాయలైనా, నువ్వు ఏ మనసుతో ఇస్తున్నావు, నువ్వు ఏ వ్యక్తిత్వంతో ఇస్తా ఉన్నావు. నేను ఇది ఇవ్వడం వలన నా పేరు ఇక్కడ ఉండాలి, లేకపోతే ఒక బోర్డులో ప్రత్యేకంగా రాయించబడాలి, అట్లయితేనే ఇస్తాను అనే ఉద్దేశముతో, అంటే పేరు కొరకు ఇహలోక సంబంధమైన, లేదా గోడల మీద, లేదా బోర్డు మీద పేరు కొరకు ఇస్తున్నావా? లేకపోతే ఇది దేవుని పని, ఇది నా దేవుని పని, మా మందిరం పని, ఇది నా బాధ్యత, ఇది నేను ఇవ్వాలి అని నీ కష్టార్జితములో దేవునికి అర్పణము తీసి అర్పిస్తున్నావా? నువ్వు ఏ ఉద్దేశముతో ఇస్తున్నావు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా, హల్లెలూయా.
జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమను దేవుని బిడ్డలారా. వ్యక్తిత్వాలు, కయీను వ్యక్తిత్వం ఏమో చెడ్డదిగా ఉన్నది, హేబేలు వ్యక్తిత్వం చాలా మంచిదిగా ఉన్నది. యూదా పత్రిక 11వ వచనం చదవండి. అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, వారు కయీను నడిచిన మార్గములో వారు నడిచిరి, బహుమానము పొందవలెనని, బహుమానం పొందవలనని, బిలాము నడిచిన తప్పు త్రోవలో, బిలాము నడిచిన తప్పుడు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. జ్ఞాపకం చేసుకోండి, కయీను ఏ మార్గంలో నడుస్తున్నాడంటే చెడ్డ మార్గంలో నడుస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా చాలా మంది అలాగే ఉన్నారు. దేవునికి ఇచ్చే విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో, పని చేసే విషయంలో అన్నీ కూడా కయీను స్వభావాలు ఉన్నాయి చాలా మందికి. అందుకే దేవుడు కొన్ని స్వీకరించడం లేదు. అయ్యో మేము అందరిలాగా అందరితో సమానంగా ఇస్తున్నాం కదా అండి, వాళ్ళనేమో దేవుడు దీవిస్తున్నాడు, మమ్మల్ని దీవించట్లేదు అని అంటే ఇదిగో తేడా ఎక్కడ ఉండదని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇద్దరు కూడా, కయీను బలి తీసుకెళ్తున్నాడు, అర్పణ తీసుకెళ్తున్నాడు, హేబేలు అర్పణ తీసుకెళ్తున్నాడు. ఇద్దరిలో ఒక్కరిదే యాక్సెప్ట్ చేశాడు దేవుడు. అంటే ఒక్కరిదే కావాలా దేవునికి? ఇద్దరిది వద్దా అంటే ఇద్దరిది కావాలి, కానీ ఒకరి అర్పణ అంగీకారయోగ్యముగా ఉన్నది, ఒకరి అర్పణ అంగీకరించడానికి వీలు లేకుండా ఉన్నది. అందుకని దేవుడు నాట్ యాక్సెప్టెడ్, అది యాక్సెప్ట్ చేయట్లేదు. వద్దు, నీ మనసు బాగలేదు, నీ ఉద్దేశం, నీ బుద్ధి బాగలేనప్పుడు నీవు ఇచ్చే అర్పణ నాకెందుకయ్యా, వెళ్ళిపో అన్నాడు. జ్ఞాపకం చేసుకోండి ప్రేమణ దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం కొన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే హేబేలు అర్పణ గురించి చూస్తే, హేబేలు గురించి ఒక స్పెసిఫిక్గా ఒక మాట వ్రాయబడి చదవన్నమాట. హేబేలు కూడా తన మందలో, జాగ్రత్తగా వినండి, హేబేలు తెస్తున్న అర్పణ ఎలా ఉన్నది, ఎందుకు దేవుడు హేబేలు అర్పణ స్వీకరించాడు, ఎందుకు కయీను అర్పణ తోసిపుచ్చాడు. మొదటగా వారి వ్యక్తిత్వాల గురించి దేవుడు ఆలోచన చేశాడు. కయీను వ్యక్తిత్వం బాగలేదు, హేబేలు వ్యక్తిత్వం బాగుంది. రెండవదిగా వారు తెచ్చిన అర్పణల విషయంలో దేవుడు చూశాడు. హేబేలు అర్పణ ఎందుకు బాగుందంటే ఇక్కడ స్పెసిఫిక్గా కొన్ని ప్రాముఖ్యంగా నొక్కి చెప్పబడిన కొన్ని ముఖ్యమైన పదాలు ఉన్నాయి, వాటిని చదువుతాం. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి, తన మందలో తొలిచూలున పుట్టినటువంటి జ్యేష్ఠమైన గొర్రె పిల్లలను ఆయన తీసుకొస్తా ఉన్నాడు దేవుని సన్నిధికి. ఏంటి? శ్రేష్టమైనవి, తొలిచూలున పుట్టినవి, ప్రథమ ఫలమును దేవుని దగ్గరికి తీసుకొని వస్తా ఉన్నాడు. దేవునికి ఏదైనా సరే నువ్వు శ్రేష్టమైనది అర్పించాలి. గొర్రెలు ఉన్నాయి కదా అని ఏదోటే ఈ వెనుక 4 తీసుకెళ్దాం అని అలా కాదు, ప్రత్యేకంగా సెలక్షన్ చేశాడు. ఏంటి? సెలక్షన్ చేసి కలెక్షన్ చేసి దేవునికి అర్పించాడు. చదవండి. తొలిచూలున పుట్టిన వాటిలో ఫస్ట్ ఆయన సెలక్షన్ చేసింది ఏంటంటే జ్యేష్ఠమైనవి, తొలిచూలున. ఒక గొర్రె ఉన్నదనుకోండి, దానికి తొలిచూలున పుట్టినటువంటి ఆ సంతానమును ఎన్నుకున్నాడు, ఆ గొర్రెను ఎన్నుకున్నాడు. తర్వాత దాంట్లో కొన్ని బక్కసిక్కినవి ఉంటే అవి కాదు, మంచిగా క్రొవ్విన వాటిని బలంగా, ఎలాంటివి? బలంగా ఉన్న వాటివి. మనం ఏం చేస్తాం? బలంగా ఉన్నాయి, బాగున్నాయి మనం పెట్టుకొని, ఇది కొంచెం బాగలేదులే, మంచి మంచి నోట్లు మడతబెట్టి మనం పెట్టుకొని ఇట్లా ఉఫ్ అంటే చినిగిపోయే నోట్ను కానక పెట్టలేస్తాం. ఇప్పటికీ గుర్తుంది నాకు ఒక కానుక, మరలా చెప్తున్నాను. నాకు ఒక నోట్ వచ్చిందండి, 100 రూపాయల నోటు. సగం ముక్కనే వచ్చింది. ఆ సగం ముక్క, ఇంకా సగం ముక్క ఎప్పుడు వస్తుందా అని ప్రార్థన చేస్తున్నా. మీరు కూడా గట్టిగా ప్రార్థన చేయండి. సగం ముక్క వచ్చిందండి, సగం ముక్క వచ్చింది. కరెక్టే, సగానికి ఇది ఏమంటారు, పేపర్తో ముద్రించినండి, సగం కట్ చేసినట్టు, చింపినట్టు కాదు కదా, కరెక్ట్ కట్ అయిపోయింది. ఇంకా సగం ముక్క ఎవరు పెట్టుకున్నారు, అసలు ఎక్కడుంది?
సగం ముక్క వచ్చింది. ఇంకో విచిత్రం ఏంటంటే, మరి ఎవరు పెట్టారో ఓ రోజు గృహదర్శనాలకు వెళ్తే కానుకొచ్చింది. దాంట్లో 50 రూపాయల్లో దాంట్లో ఒక బీడీ బయటకు వచ్చింది. పాపం చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు అనుకున్నాను. కొన్ని ఇలా చెప్పుకుంటూ పోతే నా చరిత్రలు కూడా చాలా ఉంటాయిలేండి. అంటే కొన్నిసార్లు పొరపాట్లు జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు సెలక్షన్ చేయాలి. సెలక్షన్ చేస్తే ఇలాంటి మిస్టేక్లు జరగవు. మనం సెలక్షన్ చేస్తాం ఏంటంటే, ఇంటికాడ చెల్లని నోట్లు, ఏరా ఆడ చెల్లలేదా, అడబెట్లే ఆదివారం ప్రార్థనలు ఇద్దాంలే. ఎందుకంటే ఇట్ట బట్టి వేస్తాం కదా, ఇట్ట బట్టి ఇటు వేస్తాం కదా, ఎవరికి చూపించకూడదు. ఇటు వేస్తే అయిపోయా. మనం నోట ఏమన్నా పేరు రాసి ఉంటుందాడా, దేవునికి తెలీదా? నువ్వు ఎలాంటిది తీసి వేస్తున్నావో, శ్రేష్టమైనది ఇస్తున్నావా, పనికిరాంది ఇస్తున్నావా దేవునికి? ఇక్కడ ఏబేలు అర్పణ, దేవుడు ప్రత్యేకంగా ఏబేలు అర్పణ ఎందుకు కోరుకున్నాడంటే, ఏబేలు చూడండి, మందలో తొలుచూలున పుట్టినది సెలక్షన్ చేసుకున్నాడు. ఆ సెలక్షన్ చేసుకున్న వాటిలో మంచిగా బలంగా ఏపుగా పటిష్టంగా ఉన్నటువంటి వాటిని సెలక్షన్ చేసుకొని దేవుని సన్నిధి తీసుకొచ్చాడు. ఇవి చాలా బాగున్నాయి, ఇవద్దు, రేపు మాపు చచ్చేయి అర్పించవచ్చు కదా దేవునికి. అవైతే ఇంకొన్నాళ్ళు బ్రతుకుతాయి, రేపు మాపు చచ్చేది, దానికి ఏదో రోగం పడింది, రేపు మాపు కోసుకొని తినేది అదేదో, ఇప్పుడు దేవునికి అర్పిస్తే అయిపోతుంది కదా అని అనుకోలే, ఆ మనస్సు రాలే. అలా సెలక్షన్ చేసుకున్నాడు. అందుకే ఏబేలు అర్పణను దేవుడు అంగీకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కయీను గురించి అంత స్పెసిఫిక్గా ఏం లేదు. చూడండి క్రింద పైన 3వ వచనం, కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కొంత తీసుకొచ్చాడంటే తీసుకొచ్చాడు అంతే. ఇంకా స్పెసిఫిక్గా మంచి మొదట వచ్చినటువంటి పంట కానీ, తొలుచూలున వచ్చిన ఫలాలు కానీ, అలాంటివి అని ప్రత్యేకంగా రాయబడలేదు ఇక్కడ. కొంత తీసుకొచ్చాడు. ఇంకోటి జ్ఞాపకం చేసుకోవాలా, దేవునికి ఎందుకు బలి ఇవ్వడము అనంటే, దేవునితో సమాధాన పడడానికి. దేవునితో సమాధాన పడాలి అనంటే జ్ఞాపకం చేసుకోవాలి, రక్తము చిందించబడాలి. ఏంటి? రక్తము చిందించబడాలి. రక్తం చిందించబడకుండా సమాధానము రావాలంటే దేవునితో రాదు. అందుకే చివరిగా యేసు క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో రక్తము చిందించేంత వరకు కూడా ఆ బలులన్నీ అలాగే అర్పిస్తూ వచ్చారు. చివరిగా యేసు ప్రభువు రక్తము కార్చిన తర్వాత ఇప్పుడు ఏ బలి మనము అర్పించనక్కర్లేదు. ఫైనల్ బలి ఆయన చేసేసాడు కనుక మనం ఏది అర్పించాల్సిన అవసరం లేదు ఇప్పుడు. అయితే అంతవరకు కూడా వాళ్ళు ఖచ్చితంగా ఒక పావురాన్నో, ఒక పక్షినో, లేకపోతే ఒక జంతువునో, అంటే ఈ కోడెను లేకపోతే ఈ యొక్క గొర్రెను తీసుకొచ్చి వాళ్ళు వధించి రక్తము చెందించాలా. దాన్ని దహన బలి, ఇక రకరకాల లేవియా కాండంలో మనకు వస్తాయి బలులు అర్పించే విధానములు. అంటే రక్తము చిందిస్తేనే దేవునితో సమాధానం. వీళ్ళు ఎందుకు బలి అర్పిస్తామని, ఎందుకు అర్పణ తెస్తున్నారంటే, దేవుడు నన్ను అంగీకరించాలా, నా పాపాలు తుడిచివేయాలి, నేను దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి, దేవుడు నాకు అనుకూలంగా ఉండాలి అనే విధంగా వాళ్ళు తీసుకొస్తున్నారు కనుక దేవునికి యాక్సెప్టబుల్గా ఉండాలి అది. కయీనులో ఆ ప్రత్యేకత లేదు. ఏబేలు తెలుసుకున్నాడు, దేవునికి మంచి వాటిలో ఈ గొర్రెలను కట్ చేసి ఆ రక్తాన్ని చిందించి దేవుని సమాధానపరచాలనుకున్నాడు. ఏబేలు అలా అనుకున్నాడు. కానీ కయీను మాత్రం ఏం చేస్తున్నాడంటే, ఉన్నది కొంత, అదేంటండి మరి తను మందలు కాసేవాడు, గొర్రెలు కాసేవాడు కాబట్టి గొర్రెలు తెచ్చాడు. ఇతడు పంటలు పండించేవాడు కనుక పంట పొలంలో తెచ్చింది తప్పెలా అవుతుంది అని అంటే, బలి ఇచ్చే క్రమాన్ని ఖచ్చితంగా అలాగే పాటించాలి. తాను కూడా ఒక గొర్రెను తీసుకురావాలా. అప్పుడు ఏం చేయాలా? తమ్మునికి, మరి నాయనా
నా దగ్గర ఈ పంట పొలం ఉన్నదిగా, మనం దేవునికి బలు అర్పిస్తున్నాం కాబట్టి నేను కూడా ఒక గొర్రెపిల్లను బలివ్వాలి. అది క్రమము గనుక ఇదిగో నువ్వు నాకు ఒక గొర్రెనిస్తే నేను నీకు ఒక ఇంత పంటను నీకు ఇస్తాను అని కొంచెం ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకొచ్చి అర్పించే అవకాశం ఉన్నది. వారి దగ్గర నేనెందుకు పోయేది? అన్నదమ్ముల్లో గొడవలు అక్కడనే ప్రారంభమైనాయి. అన్నదమ్ముల్లో గొడవలు అక్కడనే ప్రారంభమైనాయి. జాగ్రత్తగా వినండి. విభేదములు ఎక్కడి నుండో ప్రారంభం కాలే, ఆది నుండి అక్కడి నుండే ప్రారంభమయ్యాయి. వాడు చెప్తే నేను ఎందుకు వినాలి, వాడికి నేను చెప్పేది, వాడిని నేను అడగడం ఏంటి, వాడు చిన్నోడు, నాకంటే చిన్నోడు, నాకు అన్నీ తెలుసు. ఆ రీతిగా ప్రేమణ దోంబిడ్లరా తోటి వ్యక్తితోనే సమాధానం లేకుండా పోయింది కయీనుకు. ఎట్టన్నా కానీ నేను ఇలాగే చేస్తాను అనుకొని ఒక మొండుపాటుతో వచ్చాడు, బలర్పించాడు. అందుకే అక్కడ జరిగింది ఏంటంటే దేవుడు కయీను అర్పణను త్రోసిపుచ్చాడు, ఏబేలు అర్పణను స్వీకరించాడు. హల్లెలూయా. అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ అర్పణ అనేది ప్రత్యేకంగా మనం గమనించాలంటే అర్పణలలోనే మన హృదయం ఏంటో కనబడుతుంది. ఏంటి? అర్పణ లేకపోతే అందరం సమానమేనండి. ఇచ్చే విషయం ఉన్నప్పుడే నీవేంటో, నీ వ్యక్తిత్వం ఏంటో, నీ భక్తి ఏంటో, దేవుని యందు నీకున్న విశ్వాసము, భక్తిభావం ఏంటో తెలియపరచబడుతుంది. ఇచ్చేది లేకపోతే అందరు సమానమే, దాంట్లో స్పెషాలిటీ ఉన్నది. ఇచ్చేది ఉన్నప్పుడే నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది లెక్కలోనికి వస్తుంది. దేవుని కొరకు ఎంతగా గుప్పిలు విప్పుతున్నావు, ఎలాంటి హృదయంతో గుప్పిలు విప్పుతున్నావు, ఏ మనసుతో తెస్తున్నావు అనేది లెక్కలోనికి చేర్చబడుతుంది. అంటే అర్పణలలో మన హృదయం కనబడుతుంది. అందుకే దేవుడు ఈ అర్పణల కార్యక్రమాన్ని, ఆ దశంభాగమైనా, ప్రతిష్టార్పణ అయినా, మొక్కుబడి కానుకైనా, అది ఏదైనా కానీ ఇచ్చే విషయంలో నీ హృదయం ఏంటో బయటపడుతుంది కనుక దేవుడు దాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఎందుకు ఏబేలు అర్పణ దేవుడు యాక్సెప్ట్ చేశాడంటే దేవునికి మంచిది ఇచ్చాడు. ఏంటి? తన దగ్గర ఉన్న వాటిలో మంచిది సెలక్షన్ చేసి ఇచ్చాడు. కయీనులో అలాంటిది లేదు. నా దగ్గర ఉన్నది ఇదే ఇస్తాను అంటే దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా ఆయన అర్పణము సిద్ధపరచలేకపోయాడు. అందుకే దేవుడు నీ అర్పణ నాకు అక్కర్లేదు, హెల్ప్ అన్నాడు. కయీను అర్పణను దేవుడు స్వీకరించాడు. ఈ రోజున మనము దేవునికి ఎలాంటిది ఇస్తున్నాం, ఏమిస్తున్నాం, నువ్వు ఎంత ఇస్తున్నావు, ఏమిస్తున్నావు, అది ఆ క్వాంటిటీ ఎంత అనేది పక్కన పెడితే ఏ మనసుతో ఇస్తున్నావు, ఏ విధానంలో ఇస్తున్నావు, మంచిది ఇస్తున్నావా, బెస్ట్ది ఇస్తున్నావా, లేకపోతే వేస్ట్ది ఇస్తున్నావా, శ్రేష్టమైనది దేవునికి అర్పిస్తున్నావా, మూలనబడ్డది దేవునికి అర్పిస్తున్నావా, ఏది? అందుకని ఈరోజున ఆశీర్వాదం ఏంటో ఇక్కడ దేవుడు వ్రాయించి పెట్టాడు. మనం ఏది ఇస్తే దేవుడు మనకు కూడా అదే ఇస్తాడు. ఎంత ఇస్తే అంతకు నూరంతల ప్రతిఫలం ఉన్నది. నువ్వు ఏమిస్తే అదే. నువ్వు చెడు హృదయముతో ఇస్తే దేవుడు స్వీకరించాడు. అదో తీసుకెళ్ళిపో, నీది నువ్వు నేట తీసుకెళ్ళిపో. చూడండి, ఇద్దరు కూడా ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలు, కానీ ఇద్దరి స్వభావాలు, ఇద్దరు అర్పించారు కానీ ఒకడేమో మంచి స్వభావం ఉన్నది, ఒకనికేమో చెడ్డ స్వభావం ఉన్నది. ఈ రోజున మనం కూడా వస్తూ ఉన్నాం. మనమందరం ఒక సంఘానికి చెందిన వాళ్ళం, మనమంతా కలిసి ఒక కుటుంబము. ఈ రోజున మన మధ్యలో అలాంటి తారతమ్యాలు లేవా? ఒకరంటే ఒకరికి పడదు. ఆదివారం వస్తే వాళ్ళ పక్కన ఎందుకు కూర్చునేది, నేను ముందుకెళ్ళి కూర్చుంటా, వెనక్కెళ్ళి కూర్చుంటా, అక్కడ కూర్చుంటా. మన కుటుంబంలోనే, మన దగ్గరే, మన సంఘములోనే ఇలాంటి తారతమ్యాలు ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో నీవు నేను ఎలా చేరగలుగుతాం? ఆ కుటుంబంలోనికి ఎలా చేర్చబడతాం? ఈ స్వభావం ఎప్పుడు పోయేది? ఈ స్వభావాలు పెట్టుకొని దేవా నా కానుక స్వీకరించు, నా ప్రార్థన ఆలకించు
పాపినైనా లేకపోతే దుర్మార్గురాలైనటువంటి నా ప్రార్థన ఆలకించు నాయనా అని ప్రార్థనలో తగ్గింపు మాటలతో మనము చేసినంత మాత్రాన దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. దేవునికి ఇచ్చే విషయం అదేదైనా సరే, దేవునికి ఇవ్వడం అంటే ఒక ధనం ఒకటి కాదు. మన దేహాన్ని, మన ధనమును, మన సమయాన్ని, మన సామర్థ్యాన్ని దేవునికి ఏదైనా అర్పణగా ఇవ్వచ్చు. మరి అది ఎలాగున్నదనేది ప్రాముఖ్యమైన విషయం. రెండు విషయాలు. దేవుడు ఇద్దరు అర్పణలు అర్పిస్తూ ఉంటే రెండు చూశాడు వారిలో. ఏంటి? మొదటిది వారి వ్యక్తిత్వం చూశాడు, వీళ్ళు ఏ హృదయంతో ఇస్తున్నారు. రెండవది ఎలాంటిది ఇస్తున్నారు, వాళ్ళ సెలక్షన్ చూశాడు. ఈరోజున మనల్ని కూడా దేవుడు చూస్తాడు. నువ్వు ఏ వ్యక్తిత్వంతో ఇస్తున్నావు, ఎంత ఇస్తున్నావు అనేది పక్కన పెట్టు. ఉద్యోగస్తులో గొప్ప నెలకు 40-50 వేలు ఉన్నోళ్ళు 1000 రూపాయలు ఇవ్వడం లేకపోతే 10,000 ఇవ్వడం గొప్ప విషయం ఏం కాదు. సరే, అది కూడా వాళ్ళ ఇరుకులు ఇబ్బందుల్లోనే ఉండే ఇస్తారు, వారికి ఉన్న దాంట్లో నుండే ఇచ్చేది. ఎవరైనా సరే తప్పు కాదు, కానీ ఇచ్చే దానిలో నుండి శ్రేష్టమైనది దేవునికి ఇవ్వగలుగుతున్నామా? శ్రేష్టమైనది మొదటి భాగం. శ్రేష్టమైనది అంటే మొదటిది, బెస్ట్. కొన్నిసార్లు మనకేంటంటే డబ్బులు కంతుల ప్రకారం పడతాయి. ఇప్పుడు నెలకు 30,000 పడాలనుకోండి సార్లు, ఈ నెల 10,000 పడినాయి. 30,000లో దశంభాగం ఎంత? 3,000 తీయాలా? కనీసం ఇప్పుడు 10,000 పడినప్పుడు ఎంత తీయాలా? 1000 రూపాయలు తీయాలా? అటు తీయరు. తర్వాత వచ్చే దాంట్లో చూద్దాంలే, ఇప్పుడు చాలా ఖర్చులు ఉన్నాయని ఖర్చు పెట్టేస్తారు. మళ్ళీ 2వ విడత పడతాయి, 3వ విడత పడతాయి. చూద్దాం అంటే అయిపోయా నెల బాయ్, కొత్త నెల వచ్చే. ఈరోజున చాలామంది దేవునికి ఇచ్చే విషయంలో వెనుకబడ్డారు, ఇచ్చే మనసు లేకుండా వెనుకబడిపోతున్నారు. మూడవదిగా ఇచ్చే విధానంలో వెనుకబడిపోతున్నారు. అందుకే కొన్ని ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. ఈ రోజున ఈ 5-6 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిగా భార్యాభర్తల సంబంధం, వారి దాంపత్యమును దేవుడు దీవించడం, గర్భఫలం ఇవ్వడం. గర్భఫలము యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. అందుకే ఇక్కడ హవ్వ మాట్లాడిన మాట యెహోవా దయవలన, అదేనా 2వ వచనం? యెహోవా దయవలన, మూసేసినారు బైబిల్. యెహోవా దయవలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను, దేవుడు నాకు ఇచ్చాడు, నా దేవుడు నన్ను కనుకరించి నాకు సంతానం ఇచ్చాడని సంతోషిస్తుంది. దేవుని అనుగ్రహము చేత గర్భఫలం పొందుకున్నారు. ఆ పిల్లలకు చక్కటి క్రమశిక్షణ నేర్పిస్తున్నారు. కష్టపడి పనిచేయడం చిన్నతనం నుండే నేర్చుకున్నారు, పని చేశారు. ఇద్దరు కూడా అర్పణలు తీసుకొస్తున్నారు. ఇద్దరి ఆలోచన మంచిదే, కానీ స్వభావాలు వేరుగా ఉన్నాయి. ఈ రోజున మనం కూడా దేవుడి సన్నిధికి అందరితో పాటు చేతి వేస్తుండొచ్చు, అందరితో పాటు వస్తున్నాము, అందరితో పాటు అందరిలాగా చేస్తున్నాము. కానీ నువ్వు ఏ మనసుతో ఇస్తున్నావు, నువ్వు ఎలాంటిది ఇస్తున్నావు అనేది నువ్వు పరిశీలన చేసుకొని ఒకసారి దేవుని దగ్గర తీర్మానం చేసుకో. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. దేవా, ఈరోజున కయీను హేబేలును మా ముందు ఉంచారు. పోయిన వారం మేము ఆదాము వాళ్ళ గురించి నేర్చుకున్నాము. మరి వారు పాపము చేసి ఏదైనా తోటలో ఉన్న ఆశీర్వాదాల మధ్య నుండి బయటకు రావడం జరిగింది. తిరిగి వారిని దీవించి వారి దాంపత్యమును ఆశీర్వదించి గర్భఫలమునిచ్చారు. వారిని వెన్నుతట్టి నడిపిస్తూ ఉన్నారు. వారి సంతానము బలులు అర్పించినప్పుడు, అర్పణలు అర్పించినప్పుడు వారి వ్యక్తిత్వాలను చూసావు నాయన. ఈ రోజున మేము కూడా అర్పిస్తున్నాము, కానీ మేము ఏ ఉద్దేశముతో అర్పిస్తున్నామో చూస్తున్న దేవుడవు గనుక ఇదిగో నా స్థితిగతులను సరి చేసుకుంటున్నానంటూ ఒకసారి మీ స్థితిని సరి చేసుకోనండి.
ఈ రోజున నువ్వు హేబేలులాగా దేవునికి అర్పణము అర్పిస్తున్నావా, కయీనులాగిస్తున్నావా? హేబేలు తొలుచూలున పుట్టిన వాటిని సెలక్షన్ చేసుకున్నాడు, శ్రేష్టమైన క్రొవ్విన వాటిని, బలంగా ఉన్న వాటిని దేవునికి బలి అర్పించాడు, అర్పణము అర్పించాడు. మరి కయీనేమో కొంత తన పంట పొలంలో నుండి కొంత తీసుకొచ్చి అర్పించాడు. ప్రత్యేకత లేదు కయీనులో, సిద్ధపాటు లేదు, ఏర్పాటు లేదు. ఇది నేను పెట్టుకోవలసింది, ఇది దేవునికి ఇవ్వవలసిందని ప్రత్యేకమైన స్థితి కయీనులో లేదు. అందుకే దేవుడు తన అర్పణమును త్రోసిపుచ్చాడు. ఈ రోజున దేవుడిద్దరిని మీ ముందు పెడతా ఉన్నాడు. ఐలారమలారా, నువ్వు కయీనులాగుంటావా, హేబేలులాగా బ్రతుకుతావా? ఎలా ఉంటావో ఒకసారి తీర్మానం చేసుకొని మీ హృదయాలను ప్రభువుకు సమర్పించుకోండి. పాస్టర్ గారు ప్రార్థన నడిపిస్తారు. పరిశుద్ధుడైన దేవా, గొప్ప దేవుడా, మహోన్నతుడైన తండ్రి, కృపగల రాజానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా మహింపరిచినాము, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందుకనికి స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలయ్యా ప్రభువాని స్తోత్రాలు తండ్రి. మేము శ్రేష్టమైన అర్పణలు అర్పించే వారము ఉండుటకు, మంచి మనస్సును కలిగి నడుచుకున్నటకు నీ కృపను దయచేయండి దేవా. నీ స్తోత్రాలు. విన్న వాక్యము వ్యర్థము కాకుండా వాక్యానుసారమైన జీవితంను కలిగి నడుచుకునే కృపను దయచేయండి. ఇదివరకైతే తండ్రి నీ సన్నిధిలో మేము శ్రేష్టమైనది అర్పించకపోయిన ఎడల తండ్రి, ఇకనైనా శ్రేష్టమైన వాటిని అర్పించుటకు అయ్యా, మంచి మనస్తత్వము కలిగి నడుచుకున్నట్టుగా నీ కృపను దయచేయండి అయ్యా తండ్రి. నీ బిడ్డలు వారి పిల్లలకు నేర్పించుటకు నీ కృపను దయచేయండి తండ్రి. నీ స్తోత్రాలు. చక్కటి నడవడుకను నేర్పించే స్థితిలో ఉండేలాగా నీ కృపను అనుగ్రహించిన దేవాన్ని స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇంతవరకు నీ కృపను కాపుదలను ఇచ్చిన దేవాన్ని స్తోత్రాలు అయ్యా. విన్న ప్రతి ఒక్క బిడ్డ వాక్యానుసారమైన జీవితం కలిగి నడుచుకునే కృపను అనుగ్రహించమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని, ముందున్న కార్యక్రమంలో నీకు మహిమకరముగా జరుగుటకు నీ కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకను అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.